రా మెటీరియల్స్ లేక ఫ్యాక్టరీలో లే ఆఫ్ ప్రకటించాను. వర్కర్స్కి ఆ నెల జీతాలు ఇవ్వాలి. ఇంట్లో ఉన్న కొద్దిపాటి క్యాషు రాగిణి నగలు అమ్మి జీతాలు చెల్లించాను. పనిలేని మిషన్లు మూగుగా ఉన్నాయి. తుప్పు వాటిని తినేస్తూ బలహీనపరుస్తూ ఉంది. మిత్రమా, గగో, ఒక్కసారి రావు, వచ్చి ఇదంతా చక్కదిద్దు అనుకున్నాను. ఎక్కడున్నాడో, నా మొర ఎలా వినిపిస్తుంది? అభిమానస్తుడు గగో మళ్ళీ రాడు. రోజులు గడిచిపోతున్నాయి. రోజు కొంతమందొచ్చి ఇల్లు తోట చూస్తున్నారు. శల్య పరీక్షలు చేస్తున్నారు. ఒక పెద్ద మనిషి పులి గమేళా పట్టుకొచ్చాడు. గోడలో కొంత భాగం పగలగొట్టి కెమికల్ అనాలిసిస్కి పంపుతాడట. సిమెంటు బలం తెలుసుకోవడానికి. నాకు డబ్బు అర్జెంటుగా కావాలని కోర్టులో కేసుందని అందరికీ తెలిసిపోయింది. డబ్బు కట్టకపోతే జైలుకెళ్తానని తెలుసు. లక్షతో మొదలుపెట్టి 5 లక్షల వరకు వచ్చింది బేరం. అక్కడ ఆగిపోయింది. ఎంత లేదన్నా 20 లక్షల ఆస్తి. కనీసం 2 లక్షలు చేసే కారు. 40,000 మించి పలకడం లేదు. చిరాకేసింది. స్వార్థం ఎంత! బలహీనుడి ఏడుపు బలవంతుడికి సంగీతంలా వినిపిస్తుంది. నా చేతకాని ఉక్రోషం, కోపం ఎవరి మీద? చివరకు హీరింగ్ రోజు రానే వచ్చింది. 5.5 లక్షలకు మించి ఒకరూ ఆఫర్ చేయలేదు. ప్రతి డాక్టర్కు, లాయర్కు ఉండే సహజ లక్షణమే మా లాయర్కు ఉంది. ఉరిశిక్ష అమలు కాబోతున్న సమయంలో క్లయింట్తో అంటాడు, భయం లేదు. ప్రెసిడెంట్ పార్డన్ కోసం అప్లై చేశాం. అది ఎప్పుడైనా రావచ్చు అని. ప్రాణం పోయేటప్పుడు డాక్టర్ అంటాడు, ఇవి క్రిటికల్ మూమెంట్స్. 24 గంటలు అయితే ఇక పర్వాలేదు అని. 24 గంటలు ఆగడని ఆయనకు తెలుసు. కారు కూడా అమ్ముడు కాలేదు. అవి బ్రోకర్ తన వద్దే ఉండాలన్నాడు. ఉన్నదాన్ని నడపడానికి పెట్రోల్ కావాలి. అది కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. బస్సులో వెళ్ళాను సిటీ కోర్టుకు. 10:30 వరకు ఎవరూ రాలేదు. కోర్టు ఆవరణలో మర్రిచెట్టు కింద కూర్చున్నాను. శీతాకాలపు ఎండైనా చుర్రుమంటోంది. దాహం, ఆకలి. బండి మీద టీ తాగాను. ఎవరో గుర్తుపట్టి పలకరించారు. నాకెవరితోనో మాట్లాడాలని లేదు. సాయంత్రం 3:30కు లాయరొచ్చి చెప్పాడు, జడ్జి రాలేదట, రేపు రావాలట. ఆ మాట ముందే తెలీదా వీళ్లకు? కోర్టులకు ప్రజలు రాకుండా ఇలా డిస్కరేజ్ చేస్తారా? సాయంత్రం ఇంటికి చేరాను. లైట్లన్నీ తీసేసింది రాగిణి. ఇల్లంతా చీకటి. రాగిణి, చీకటిగా ఉంది ఇల్లు. తీసేశాను. ఎందుకు అని అడగలేదు. దరిద్రంలో బుర్ర చురుగ్గా పనిచేస్తుందనుకుంటా. మర్నాడు మళ్ళీ కోర్టుకు వెళ్ళాను. పగలంతా పడిగాపులు. సాయంత్రం అందరూ వెళ్ళిపోతున్నారు. లాయర్ ఇంకా చెప్పలేదు నేను ఎప్పుడు రావాలో. సిమెంట్ బెంచి మీద నుంచి లేచాను. నీరసంతో తూలొచ్చింది. స్పాట్లెస్గా ఉండే నా బట్టలు దుమ్ము కొట్టుకునున్నాయి. ముఖం ఇంకా దరిద్రంగా తయారై ఉండొచ్చు. నెమ్మదిగా కోర్టు కాంపౌండ్ దాటబోతున్నాను. అప్పుడు చూశాను. నేను ఊహించని దృశ్యం. నాకు ఆనందాన్నిచ్చే దృశ్యం. ఎడారిలో ఎండిపోతున్న చెట్టుకు జల్లులా. మా లాయరు దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు గగోట్కర్. పొరుగున వెళ్ళాను. గగో, గగో అని చేతులు పట్టుకున్నాను. సార్, ఏంటిలా అయిపోయారు? నీరసంగా నవ్వన్నాను. నా పాపం, నా తెలివి తక్కువతనం, నా పిచ్చితనం. బాధపడకండి, అన్నీ నేను చూసుకుంటాను. లాభం లేదు, అంతా చేయి దాటిపోయింది. గగో నాకేసి జాలిగా చూశాడు. ఏం పర్వాలేదు. అది కాదు గగో, 10.5 లక్షలు కావాలి. ఆ ఏర్పాట్లు చేశాను. ఆశ్చర్యంగా అన్నాను. ఏంటి? ఆశ్చర్యపోకండి సార్, ఒకానొక మంచి మనిషి సహాయం చేశాడు. లేకపోతే నా దగ్గరుండి ఎక్కడొస్తుంది అంత డబ్బు? ఎవరైనా? అడిగాను. గగోట్కర్ చూపుడు వేలుతో ఆ దిశగా చూపించాడు. గానుగ చెట్టు కింద సిమెంట్ బెంచి మీద మౌనిలా పరిసరాలు ఏమీ పట్టనట్టు కూర్చున్న ఆ మనిషిని నేనే గుర్తుపట్టాను. బాబాయ్. నాకీ స్థితి కల్పించిన బాబాయ్ తనే ఆదుకున్నాడా? చిత్రంగా ఉంది. మొదట్నుంచి మిస్టరీగా ఉన్న సంఘటనల్లో ఆఖర్నొచ్చిన పాత్ర బాబాయ్ది. అందర్లా ఫేడౌట్ అవలేదు. ఎప్పుడూ ఒక్క మాట మాట్లాడిని బాబాయ్ గగోని ఎలా కలిశాడు? కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది మా ఊరు. మన ఫ్యాక్టరీ వదిలేసిన తర్వాత అక్కడే ఉన్నాను. ఒక పాత మిషన్ కొనే ప్రయత్నంలో ఉన్నాను. వెతుక్కుంటూ వచ్చిన ముసలాయిని చూశాను. మీ బాబాయ్నని చెప్పాడు. గుర్తుపట్టాను. 3,000 మాస్టరు షేర్లు, 100 సెంచురీ మిల్స్ షేర్లు, 100 ఏసీసీ షేర్లు, ఒక బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ నా చేతిలో పెట్టాడు. బాబాయ్కి ఎంత ఆలోచనుందా? ఆయన పొలం వాద్యంలో ఉందని నాకు తెలుసు. దాని సంగతి అప్పుడు పట్టించుకోలేదు. అది గెలిచాడా? 25 ఎకరాల భూమి, ఎకరానికి 1,00,000 వంతున 25 లక్షలు. అవతల పార్టీతో రాజీకొచ్చి వచ్చిన డబ్బుని ఇలా ఇన్వెస్ట్ చేసుంటాడా? ఏం చేసినా ఉపయోగించే పని చేశాడు. బాబాయిని అనుమానించినందుకు నన్ను నిందించుకున్నాను. తర్వాత 4 రోజులు తెలియకుండా గడిచిపోయాయి. గగో కొన్ని కాగితాలు పట్టుకొచ్చాడు. వాటిలో సంతకం చేయడమే నా పని.
ఐదో రోజు ఫ్యాక్టరీ తెరిచారు. వర్కర్స్ అంతా ఉత్సాహంగా పనిలో చేరారు. ఒక విషయం నాకు అర్థం కాలేదు. బాబాయ్ గొంతు ఎలా ఉంటుందో విని చాలా రోజులైంది. ఆయన మాట్లాడగా వినలేదు. గగో దగ్గరకు వెళ్ళి నా పరిస్థితి ఎలా చెప్పాడు? అభిమానమే ప్రాణంగా భావించే గగో బాబాయ్ మాటలకు ఎలా తల వంచాడు? 10 లక్షల డబ్బు ఎలా వచ్చిందో తెలిసింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు నాకు తెలిసినప్పుడు నా తల తిరిగిపోయింది. ఆ షాక్ నుంచి, దిగ్భ్రమ నుంచి తేరుకునేసరికి కొన్ని రోజులు పట్టింది. ఫ్యాక్టరీ పని మళ్ళీ ఊపందుకుంది. కొత్త యంత్రం ఇప్పుడు తుది రూపు దిద్దుకుంటూ ఉంది. గగో ఒక్కడి ఉనికితో మొత్తం సీనే మారిపోయింది. మామూలు పరిస్థితులు ఏర్పడిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. బ్యాంకు మేనేజర్ని పిలిపించాను. చెడామడా తిట్టాను. అప్పటికి నాకు పూర్తి మనశ్శాంతి లభించింది. బాబాయ్ తోటలో ఉండే ఇంటికి చేరుకున్నాడు. వచ్చి నాతో ఉండమంటే మాట్లాడలేదు. ఇలాంటి మౌని గగోతో ఎలా మాట్లాడుతున్నాడు? మరిచిపోయిన విషయం మళ్ళీ గుర్తుకొచ్చింది. మళ్ళీ ఇంకో ఉత్తరం. ఒక కాగితం, 2 బొమ్మలు. ఎర్రటి సుకుమారంగా కనబడే గులాబీ పువ్వు, దాని గుండెల్లో బాకు, రక్తం చిందిస్తోన్న పువ్వు. రెండోది లేత జింకపిల్ల, బెదురుతున్న కళ్ళు, ముఖంలో మరణ వేదన. ఒక పులి దాని పీక తన వాడి పాళ్లతో కొరకబోతూ ఉంది. నిస్సహాయంగా మెడను పులికిచ్చిన జింక. ఇది చిత్రం. ఏంటివి? గగోని పిలిచాను. అవి చూపించాను. వాటిని చూసి టేబుల్ మీద పడేశాడు. ఇవి ఆగిపోతాయనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. మళ్ళీ ఇవేంటి? ఎవడు వీడు నన్ను పట్టి పీడిస్తున్నాడు? మీకు ప్రమోద్ చంద్ తెలుసు కదా? తెలుసు. బెంగాలీ విద్యార్థి. సాయంత్రం మనం అతన్ని కలుసుకోవాలి. నేను రావాలా? గగో ఆలోచించి అన్నాడు. పోనీ మీరు రానక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఈ లెటర్స్ వెనక తెలివిగా కనబడే ఈ బెంగాలీ ఉన్నాడా? ఇలా అనుకోంది జరగడమే జీవితమేమో. రొటీన్గా ఉంటే మనిషి బోరుతో చచ్చేవాడు. సాయంత్రం గగో వచ్చాడు. సార్, అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ స్టూడెంట్ను కలుసుకోవడానికి అపాయింట్మెంట్ కావాలా? సారీ, మనం ప్రొఫెసర్ రఘురాం గారిని కలుస్తున్నాం. ఎందుకు? మన సమస్యకు శాశ్వత పరిష్కారానికి. ప్రొఫెసర్ రఘురాం వయసు 50 పైనే ఉంటుంది. బలమైన శరీరం, నవ్వుతో ఉల్లాసంగా కనబడే ముఖం, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే కళ్ళు. సాఫీగా ఉన్న జుట్టు వెనక్కు దువ్వాడు. చెంపల దగ్గర నిరుసుంది. గగోట్కర్ నేను లోపలికి వెళ్ళాం. ఇంకా 2-3 బయట కాచుకునున్నారు. మమ్మల్ని చూడగానే కూర్చోమన్నారు. యు ఆర్ కిరీటి? నన్ను చూసి అడిగాడాయన. ఆ చిన్న గదిలో కంగుమంది ఆయన కంఠం. మీ కేసంతా విన్నాను. ఆ ఉత్తరాలు, బొమ్మలు పట్టుకొచ్చారా? మొదటొచ్చిన ఉత్తరం ఎక్కడో పడేశాను. తర్వాతవన్నీ దాచిపెట్టాను. కోతి బొమ్మ ఉత్తరం, నువ్వు కోతివి అనున్న ఉత్తరం. ఒరే చింపాంజీ, నీ భార్య నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు అనుంది. యు ర్యాట్ బివేర్ అనుంది. నీ భార్య నీ ఇంటి వెనక కాలేజీ కుర్రాళ్లతో అన్న ఉత్తరం. పాపి, ఎన్నాళ్ళు నువ్వు కోపి మాత్రమే అనుకున్నా అని రాసింది. ఆఖరి 2 ఉత్తరాలు ఇచ్చాను. అవి రఘురాం చూశాడు. వాటిని ఒక ఫైలు కవర్లో పెట్టి ఇలా రాశాడు. మిసెస్ కిరీటి. నేనన్నాను, డాక్టర్, మీరు పొరబడుతున్నారు. మిస్టర్ అని రాయడానికి బదులు మిసెస్ రాశారనుకుంటాను. రఘురాం నవ్వుతూ అన్నాడు. మిస్టర్ కిరీటి, రేపు వచ్చేటప్పుడు మీ భార్యను తీసుకురండి. నేను గగో బయటకొచ్చాం. గగో, రాగిణి ఎందుకిక్కడికి? ఆవిడ గురించి 2-3 ఉత్తరాలున్నాయి కదా, అందుకే. గగోకి తెలుసు. ఎందుకో నాకు చెప్పడం లేదు. నోట్స్ ఆన్ అబ్సెషన్ న్యూరోసిస్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కేసులున్నాయి. రఘురాం మా కేసి చూసన్నాడు. వినడానికి కొంత అశ్లీలంగా ఉండొచ్చు, కానీ క్యూరియాసిటీగా ఉంటాయి. అశ్లీలంలోనే క్యూరియాసిటీ ఉందిగా. ప్రొఫెసర్ రఘురాం చెప్తున్నాడు. నేను రాగిణి రఘురాం క్లినిక్ వచ్చినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. మా అపాయింట్మెంట్ టైంలో ఎవరూ రాకుండా చేశాడు. ఓ 18 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆమె తండ్రికి ఇంకొక వివాహిత స్త్రీతో సంబంధం ఉంది. ఆ అక్రమ సంబంధం గురించి ఆ వివాహిత స్త్రీ భర్తకు తెలుసు. అతను ఈ యువతి దగ్గరకు వచ్చి అనేవాడు, మీ నాన్నను మీ అమ్మకు విడాకులు ఇవ్వమను. అప్పుడు నా భార్య మీ నాన్నను పెళ్లాడుతుంది. అప్పుడు నేను కూడా ఫ్రీ కదా, అప్పుడు నిన్ను పెళ్లాడతాను అని వేధించేవాడు. ఆ అమ్మాయి విపరీతమైన మానసిక సంఘర్షణకు గురై రోగిగా మారింది. ఆమెకు ఫ్రాయిడ్ చికిత్స చేసి మనిషిని చేశాడు. ఇంకొక ఆవిడుంది. ఆమెకు గుర్రం కరుస్తుందేమోనన్న భయం. అర్థంలేని భయం అని అందరూ నవ్వేవారు. చిన్న వయసులో ఎత్తుగా తెల్లగా ఉన్న ఒక గుర్రం మరో గుర్రాన్ని కరిచి దాన్ని సంగమిస్తుంది. అప్పట్నుంచి ఆ అమ్మాయికి మగజాతి మీద ఏహ్యత ఏర్పడింది. మగవాణ్ణి చూసి తనకి గుర్రం గుర్తుకొచ్చేది. అలా వీడు కూడా కరుస్తాడేమోనని భయపడిపోయేది.
మగాడంటే ఉండే భయమే గుర్రంగా ఆమె భావించేది. అది ట్రీట్ చేసి ఫ్రాయిడ్ బాగు చేశాడు. రఘురాం చెప్తున్నాడు. మనిషి మనసు సముద్రం లాంటిది. ఈ సముద్రంలో కొన్ని వేల ఆలోచనలు, భయాలు మన శరీరంలో అనుక్షణం పుట్టే టిష్యూ లాంటివి. ఇవి ఒక క్రమ పద్ధతిలో లేనప్పుడు టిష్యూలు విపరీతంగా పుడితే ఏర్పడే క్యాన్సర్లా మానసిక రుగ్మత ప్రారంభమవుతుంది. పూర్తిగా చేయి దాటిపోయిన తర్వాత గాని ఈ రోగం బయటపడదు. ఇది ప్రాథమిక దశలో తెలిస్తే చికిత్స సులువు. రఘురాం నాకేసి, రాగిణికేసి మార్చి మార్చి చూశాడు. శబ్దమే వెలువరించని మీ బాబాయ్ గగోతో ఎలా మాట్లాడాడు? అభిమానమే ప్రాణంగా భావించే గగో మీ బాబాయ్ మాటలకు ఎలా తలవంచాడు? అన్న శేష ప్రశ్నలకు సమాధానం ఈ మిస్టరీ లెటర్స్ రాసిందెవరో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. విష్ణుమూర్తి చెట్ల గుబురులో పేపర్లు కాలుస్తున్నప్పుడు మీరు చూశారు. అవి ఎవరిచ్చారని చెప్పాడు? ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవి రాగిణి గారిచ్చారు, కాల్చేయమని చెప్పారు అన్న మాటలు ఇంకా నా చెవుల్లో గింగురుమంటూ ఉన్నాయి. చెప్పాను డాక్టర్కు. అతను అబద్ధం చెప్పాడు. ప్రొఫెసర్ నా వంక సాలోచనగా చూసన్నాడు. విష్ణుమూర్తి చెప్పింది నిజం. రాగిణి ఆ పేపర్లిచ్చింది. నేను దిమ్మెరపోయాను. మళ్ళీ అన్నాడు ప్రొఫెసర్. మీ బాబాయ్ గదిలో బొంత కింద పేపర్లు, జిగురు సీసా, తెల్ల కాగితాలు, స్టాంపులు అంటించిన కవర్లు ఇవన్నీ రాగిణి ఆయన లేని సమయంలో అక్కడుంచింది. ఆ రోజు మీరు ఆయన్ని అడుగుతారని ఆమెకు తెలుసు. ఒక్కొక్క విషయమే వింటూ ఉంటే నాకు మతిభ్రమణం కలిగేలా ఉంది. అంటే మొదట్నుంచి ఇదంతా చేస్తోంది రాగిణా? ఆశ్చర్యంగా అడిగాను ప్రొఫెసర్ని. ఎస్, మొదటి ఉత్తరం నుంచి చివరి వరకు ఆమె రాసింది. ఎందుకు? తన మీద తనే అభాండం ప్రచారం చేసుకుంటారా ఎవరైనా? మా బాబాయ్ చేశాడని నేనింకా నమ్ముతున్నాను. రాగిణి ముమ్మాటికి అలా చేయదు. నమ్మండి. మీకింకో విషయం తెలుసా? మీ బాబాయ్ కుడి చెయ్యి పెరాలసిస్ ఎటాక్లో పనిచేయకుండా పోయింది. మరి ఆయన ఎడం చేత్తో ఇవన్నీ చేయగలడా? అసాధ్యం కదా. మోరోవర్, రెండవ చేత్తో ఆయన కత్తిరిని పట్టలేడు, కటింగ్ చేయలేడు. బాబాయ్కి పెరాలసిసా? నేనా విషయం గమనించలేదు. జరిగిన సంఘటనలు, డాక్టర్ వాదన విన్న తర్వాత కూడా నాకు రాగిణి మీద డౌట్ రావడం లేదు. ప్రొఫెసర్, ఇవన్నీ మీకెలా తెలుసు? గగో అండ్ యువర్ అంకుల్ అంటే బాబాయ్ చెప్పారు. రాగిణి జిగురు, తెల్ల కాగితాలు, కవర్లు తన గదిలో పెట్టడం మీ బాబాయ్ స్వయంగా చూశాడు. మీ ఆర్థిక దుస్థితికి కారణం గగో హెల్ప్ లేకపోవడం అని ఆయనకు అర్థమైంది. గగో వెళ్ళిపోవడానికి కారణం ఒక రకంగా రాగిణి రాసే ఉత్తరాలేనని ఆయనకు తెలిసింది. నీతో అవమానం పొందిన తర్వాత బయలుదేరి తన ఊరికి వెళ్ళాడు. అక్కడ దాచుకున్న షేర్లు, డబ్బు తీసుకున్నాడు. గగో దగ్గరకొచ్చాడు. పరిస్థితంతా చెప్పాడు. నీ తప్పేమీ లేదని తెలిసిన గగో, నీ ఫ్యాక్టరీ పరిస్థితి తెలిసిన గగో వెన్నలా కరిగిపోయాడు. ప్రాణం పణంగా పెట్టినా రాని మనిషి నిప్పులాంటి నిజానికి, మహార్ణవల గర్భంలో దాగుండే బడబాగ్ని లాంటి నిజానికి బొద్దుడయ్యాడు. అందుకే మారు ఆలోచించకుండా నీ దగ్గరకొచ్చి పరిస్థితి చక్కదిద్దాడు. నేనడిగిన దానికి సమాధానం చెప్పలేదు ప్రొఫెసర్ మీరు. తన మీదే తనే ఎవరైనా అభాండాలు ప్రచారం చేసుకుంటారా? రఘురాం కొన్ని క్షణాలు మౌనం వహించాడు. మిస్టర్ కిరీటి, శాడిజం, స్కైజోఫెర్నియా అంటే స్ప్లిట్ పర్సనాలిటీ, పెరోనియా, ట్రాన్సీ విస్టిజం, నార్కిసిజం అన్న మానసిక స్థితులు మానసిక రోగాల పేర్లు. మన మనసు పొరల్లో మనకి తెలియకుండా కొన్ని భావనలు, బలహీనతలు పొంచుంటాయి. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇవి రుగ్మత రూపంలో బయటపడుతూ ఉంటాయి. ఒక అందమైన అమ్మాయి మామూలు వాళ్ళకన్నా చాలా భిన్నంగా తనొక ఎక్స్ట్రాడినరీ మనిషినని ఆమెకు తెలుసు. తనకి తగిన అందమైన యువకుడి మనోరూపం ఎప్పుడో ఆమె ఊహల్లో ముద్రపడింది. ఆమె మనో సుందరుడు తప్ప మిగిలిన వారందరూ సామాన్యులు, అలగా జనం. ఆమె పేదరికం వల్ల ఒక సామాన్యుడితో పెళ్లి జరుగుతుంది. ఆమె ఆశల జలాశయం ఎండిపోతుంది. అందులో పద్మాలు ఎండి మాడిపోయాయి. నిస్సహాయురాలు, ఏం చేయలేదు. ఆ వరుడు సామాన్యుల కన్నా ఒకంత తక్కువ, రూపంలో కురిపి. రూపానికి ప్రాధాన్యతిచ్చే ఆమె ఇదసలు భరించదు. అతను మంకీలా ఆమెకు కనిపిస్తాడు. ఆమె మెదడు పొరల్లో, మనస్సు కుహరాల్లో బ్లాక్ మంకీ అంటే అసహ్యం, రోత, భయం. విధికి తల వంచి ఆమె కాపురం చేస్తూ ఉంటుంది. భర్త దరిచేరినప్పుడు ఎంతో ఇష్టాన్ని పైకి ప్రదర్శించినా మానసికంగా తనొక కోతి చేతిలో నాశనమైనట్టు లోపల బాధపడుతూ ఉంటుంది. మన భారత స్త్రీలు విచిత్రమైన స్పెసిమన్స్, యూనిక్, ప్రపంచంలో అరుదు. వాళ్లను అర్థం చేసుకోవడం కష్టం. వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోలేం. మోటివ్స్ ఏంటో అసలు అర్థం కావు.
మండుతున్న భావావేశాల అగ్నిని బయటకు కనబడకుండా బంధించగలరు. అగ్నిపర్వతం మనసులో బద్దలయ్యి లావా విరజిమ్ముతున్నా పైకి తుపార శీతల మారుతంలా చిరునవ్వు చిందించగలరు. దే ఆర్ ఇంట్రావర్ట్స్. మనిషిలో మనిషున్న మనుషులు. 105 ఏళ్ల క్రితం అంటే 1886లో డాక్టర్ స్టీవెన్సన్ రాసిన డాక్టర్ జాకిల్ అండ్ మిస్టర్ హైడ్ నవలకు ప్రేరణ, మూల బీజం ఈ మనిషిలో మనిషి అన్న నిజం స్టీవెన్సన్ తెలుసుకోవడమే. ఈ రకం స్త్రీలు తమ కలలను భగ్నం చేసిన వాళ్లను ఏదో రకంగా హింసించి ఆనందం పొందడం చేస్తారు. కమింగ్ టు ద పాయింట్. పెళ్ళైన ఈ 12 సంవత్సరాల్లో మీ భార్య తన ఆవేశాన్ని భద్రంగా దాచుకుంది. ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సుఖవంతమైన జీవితం, కావలసినంత లేజర్. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. రాగిణి అందగత్తె కాదు, అపారమైన తెలివితేటలుంది. పగడబందీగా ప్లాన్ వేసింది. తన మానసిక వేదనకు కారణమైన మిమ్మల్ని బాధించి తృప్తి పొందాలని కృతకృత్యురాలైంది. ప్రొఫెసర్ రఘురాం ఆగాడు. నేను రాగిణి ముఖంలోకి చూశాను. ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. పెదవులు అదురుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. ఒక్క ఉదుటన ఆమె కుర్చీలో నుంచి లేచింది. స్వింగ్ డోర్స్ తెరుచుకుని క్లినిక్ బయటకు పరిగెత్తింది. నేను లేవబోయాను. ప్రొఫెసర్ రఘురాం మీద నాకు కోపం వచ్చింది. మీరు పొరపాటు చేశారు. పేషెంట్ ముందే ఆ పేషెంట్కున్న రోగాన్ని ఏ డాక్టరు డిస్కస్ చేయడు. రఘురాం శాంతంగా అన్నాడు. ఇది కూడా పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఆమెను ప్రొవోక్ చేసి చూశాను. సో ఫార్ షీ ఈజ్ కోల్డ్ బ్లడెడ్ స్క్రీమర్. ఓకే, ఆల్ రైట్. రాగిణి ఎక్కడికి వెళ్ళింది? ఏం ఆగాయిత్యం చేస్తుందో ఆదుర్దాగా అన్నాను. యు ఆర్ రైట్. ఇప్పుడు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది, రఘురాం అన్నాడు. వాట్ డాక్టర్ యు ఆర్? కోపంగా అంటున్న నా మాటలకు అడ్డేస్తూ అన్నాడు ప్రొఫెసర్ రఘురాం. ఆవేశంలో ఏదేదో అంటున్నారు. ఐఆమ్ ప్రొఫెసర్ కమ్ డాక్టర్. నా రోగుల బోగోగుల సంగతి బాగా తెలుసు. తలుపు తెరుచుకుని వార్డు బాయ్ వచ్చాడు. రఘురాం అతనితో మౌన సంజ్ఞలు చేశాడు. ఒక్క ఉదుటన లేచి అన్నాడు ప్రొఫెసర్ రఘురాం. రాగిణిని ఇక్కడ అడ్మిట్ చేసుకున్నాం. ట్రీట్మెంట్ మొదలైంది. యూ కెన్ సీ హెర్. రఘురాంతో నేను వెళ్ళాను. రాగిణి మంచం మీద పడుకునుంది. కళ్ళు మూసుకునుంది. రఘురాం అన్నాడు. సెడిటివ్స్ ఇచ్చాం. ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. ఆమె బయటకు పరిగెత్తినప్పుడే మా స్టాఫ్ పట్టుకునే ఏర్పాటు చేశాను. నాకు అనిపించింది రాగిణి చాలా రిలాక్స్డ్గా ఉంది. నేను బయటకు వస్తూ ఉంటే ప్రొఫెసర్ రఘురాం అన్నాడు. రేపటి నుంచి మీరు రావాలి. రాగిణి ఎన్నాళ్ళుంటుంది? ఆవిడ గురించి కాదు, మీ గురించి. నేను రావాలా? నాకు ట్రీట్మెంట్ అవసరమా? ఎస్, యాజ్ అవుట్ పేషెంట్. అర్థమైంది నాకు. వెంటనే నమ్మేసి కన్క్లూజన్కి వచ్చేస్తాను. నిజానిజాలు తెలుసుకునే శక్తి లేకపోవడం ఈ ట్రాజడీకి కారణం కూడా. నాకు కావాలి ట్రీట్మెంట్. శీతాకాలం వెనక పెట్టింది. కత్తిలా కోసే చలిగాలి చల్లగాలిగా మారింది. ఇప్పుడు సెగలాగా మంటలా గాలి వీస్తూ ఉంది. వరండాలో కూర్చున్నాను నేను. ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తున్నాను. ఎర్రటి గులాబీలు పరిపూర్ణంగా వికసించున్నాయి. నా పక్కనే రాగిణి ఉంది. క్లినిక్లో 3 నెలలు ఉండడం వల్ల, హైలీ న్యూట్రిషన్ ఫుడ్ వల్ల కొంచెం లావెక్కింది. తళతళలాడే చెక్కిళ్ళు రంగు మారాయి. తళతళల బదులు ఫేడైన కలర్ కనిపిస్తోంది. బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్, నోబుల్నెస్ ఈజ్ డెప్త్లెస్. అందంలోతు చర్మం వరకు, ఉదాత్తతకు లోతే లేదు. సంతృప్తిగా ఉంది నాకు రాగిణిలో వచ్చిన మార్పుకు. ఒక అనుమానం రాగిణి. సారీ, 2 అనుమానాలు. రాగిణి నాకేసి నవ్వుతూ చూసింది. నేను వేసిన పొడుపు కథ కదా. అదొకటి. రెండోది, పాపికి కోపికి తేడా ఏంటి అన్నది. రాగిణి ముఖం నిశ్చలంగా మారింది. అంతర్గత మదనంలో తను చేసింది తప్పని ఆమెకు తెలుసు. నేను ఆ కిల్లర్ లెటర్స్ రాయబట్టే మీరు విష్ణుమూర్తిని అనుమానించారు. అభిమానం గల ఆ పిల్లవాడు చెరువులో పడి ప్రాణం తీసుకున్నాడు. మిమ్మల్ని కోతి అని పిలిచాను నా ఉత్తరాల్లో. పాపిష్టిదాన్ని. కోపి అంటే కోతి పిల్ల. మీరు విష్ణుమూర్తి చావుకు కారకులయ్యారనే కోపంతో మిమ్మల్ని పాముతో పోల్చి, మీరు సాధారణంగా ఎవరికీ ప్రాణహాని చేయని కోతి పిల్ల కాదు, అనవసరంగా కాటేసి ప్రాణాలు తీసే పాము పిల్ల అనే అర్థంతో రాశాను. పాపి అంటే పాము పిల్ల, కోపి అంటే కోతి పిల్ల అని నీ ఎబ్రివేషన్. ఆల్ రైట్ దెన్. నునే ననా అంటే? రాగిణి చెప్పడానికి ఇష్టపడుతున్నట్టు లేదు. మళ్ళీ పాతవి తవ్వి నన్ను క్షోభ పెట్టకండి అంది. ట్రీట్మెంట్ పూర్తయి ఇంటికొచ్చేటప్పుడు ప్రొఫెసర్ రఘురాం వార్నింగ్ ఇచ్చాడు. రాగిణిని మానసిక ఒత్తిడికి గురి చేయొద్దని. సరే రాగిణి, చెప్పద్దు అన్నాను. రాగిణి బాధగా చూస్తూ అంది. చేసిన పాపం చెబితే పోతుంది.
మొదట్నుంచి నేను చాలా అధికమైనదానని, మీరు నాకు తగినవారు కాదని అనుకుంటుండేదాన్ని. అందుకే నువ్వు నేను నక్క, నాగలోకం అని నా కసి తీర్చుకున్నాను. నునే, నన అన్నవి ఈ వాక్యంలో మొదటి అక్షరాలు. సూర్యుడు చెట్ల చాటు నుంచి బయటకొచ్చాడు. పరిపూర్ణ సూర్యోదయం. అఖండంగా వెలిగే సూర్యుడిలో ఉన్నాయి మచ్చలు. నిండుగా పూచిన గులాబీలు, పువ్వు కింద ముళ్ళు, అమృత ఫలాన్నిచ్చే వనాలు, వనాలలో హాలాహలాన్ని మించిన విషం కల్ల నాగులు. సృష్టిలో దేనికి పరిపూర్ణత లేదు. ఈ ఎండవేడి రాగిడి ముఖానికి తగులుతూ ఉంది. ఆమెను పూల వీల్ చైర్లో ఎక్కించాను. ఆమెకింకా నడిచే శక్తి రాలేదు. ట్రీట్మెంట్ కాలంలో ఆమె కాళ్ళు కదలకుండా కట్టినప్పుడు ఆర్టరీ ఒకటి దెబ్బతింది. ఇప్పుడిప్పుడే అది మానుతోంది. ఆమెను మంచం మీద పడుకోబెట్టి తిరిగొచ్చాను. తోటలో గులాబీలు ఎండవేడిమికి కమిలిపోతున్నాయి. వాటి చుట్టూ ఏవో పురుగులు తిరుగుతున్నాయి. వేడెక్కిన గాలి వాటి జీవసారాన్ని హరింపజేస్తుంది. ప్రకృతిలో ఎక్కడా పరిపూర్ణత లేదు. ఇంతటితో కిల్లర్ లెటర్స్ అనే నవల కంప్లీట్ అయిందండి. మన శ్రోతలు నవల విన్న తర్వాత దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి నవలతో మీ ముందుకొస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.